గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. జనం వనం మేడారం దారుల్లో జన సందోహం. గద్దెలపైకి ఇవాళ సారక్క రేపు సమ్మక్క. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పడిగిద్ద రాజు, కొండాయి నుంచి వస్తున్న గోవిందరాజు, జంపన్నగ వాగు వద్ద ముగిసిన పూజలు. విధంగా జన జాతర జనం వనం బాట మేడారం దారుల్లో జన సందోహం. విధంగా మేడారంలో సమ్మక్క సారక్క జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. విధంగా 4 రోజులు ఉత్సవాలు కొనసాగుతాయన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ భక్తులు అధిక సంఖ్యలో పెద్దగా సంఖ్యలో పాల్గొంటున్నారన్నట్టు చూడవచ్చు. ఈ విధంగా సమ్మక్క సారక్క జాతర 4 రోజులు కొనసాగనున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా V6 డిజిటల్ స్పెషల్ ఎడిషన్లో ఈ విధంగా పూర్తి వివరాలు ఇచ్చినట్టుగా చూడవచ్చు. సమ్మక్క జాతర వివరాలు. నేను నా గ్రామాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం ఇక ఉండదు. నేను నగరాలకు వలస వెళ్లకుండా సాధారణ జీతాలతో నా ఇంటికి, నా పిల్లలకు మరియు నా ప్రదేశానికి దగ్గరగా ఉండగలను. 125 రోజుల గ్రామీణ ఉపాధి హామీ, వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ్ కోసం హామీ, విబి జీరామ్జీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం 2025 విధంగా భారత ప్రభుత్వం తరఫున, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 125 రోజుల పని దినాలు కల్పిస్తున్నట్టుగా ఇక్కడ ప్రతిరోజు ఈ విధంగా యాడ్ ఇస్తున్నట్టు చూడవచ్చు. ఫిబ్రవరి 11న మున్సిపల్స్, నేటి నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు. కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లోని 2996 వార్డుల్లో ఎన్నికలకు షెడ్యూల్. బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కమిషనర్ రాణి కుమిదిని. ప్రచారానికి 6 రోజులే గడువు. ఈ విధంగా 13న రిజల్ట్స్. విధంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా షెడ్యూల్ విడుదల చేసినట్టుగా చూడవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని. ఈ విధంగా ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. 13న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి ఈ నామినేషన్లో ప్రక్రియ జనవరి 30 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ విధంగా 6 రోజులు ప్రచారాలకు గడువు 6 రోజులే ఉన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని మంగళవారం ప్రకటించారు. 414 డివిజన్లు, 2582 వార్డులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 30 చివరి తేదీ. ఫిబ్రవరి 3 బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 11న బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. 13న ఫలితాలు ప్రకటించి 16న పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించడంతో మున్సిపల్స్ ప్రక్రియ ముగియనుంది. కాగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు బంద్ కానున్నాయి. మున్సిపాలిటీల్లో ఏదైతే ఎక్కడ కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించబోతున్నారో అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో బంద్ చేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ విధంగా 16న పరోక్ష పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించడంతో మున్సిపల్ ప్రక్రియ ముగియనుంది. ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు 13న వెలువడతాయి. అదేవిధంగా చైర్మన్, డిప్యూటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను 16వ తేదీన పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు. ఆ తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనున్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు. ఇక్కడ మనం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ విధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా ఈ రోజు నుంచే ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 30 చివరి తేదీ నామినేషన్లకు. ఈ విధంగా మున్సిపల్ ఎన్నికల ముఖ్యాంశాలు. ఎన్నికలు నిర్వహించే కార్పొరేషన్లు 7, కార్పొరేషన్లలో డివిజన్లు 414, మున్సిపాలిటీలు 116, వీటిలోని వార్డులు 2582. ఓటర్లు మహిళలు 26.80 లక్షలు, పురుషులు 25.62 లక్షలు, ఇతరులు 640 ఓటర్లు. మొత్తం ఓటర్లు 52.43 లక్షలు. విధంగా ఓటర్ వివరాలు కూడా చూడవచ్చు ఇక్కడ. ఈ విధంగా ఎన్నికలు నిర్వహించే కార్పొరేషన్లు 7, కార్పొరేషన్లలో డివిజన్లు 414, మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీల్లో వీటిలోని వార్డులు 2582. విధంగా
2582, అటు కార్పొరేషన్లో డివిజన్లు 414. పూర్తిగా మొత్తం వీటన్నిటికీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ సందర్భం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సెషన్స్ ప్రారంభం. వచ్చే నెల 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 30 రోజులు సమావేశం కానున్న ఉభయ సభలు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్. నరేగా, సర్, విదేశాంగ విధానాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. అలాగే ఈ రోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ముర్ము, ద్రౌపది ముర్ము సమావేశంతో రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఓటర్ తొలగింపు జాబితా సర్ నివేదిక దాని మీద, అదేవిధంగా నరేగా అంశం మీద, విదేశాంగ విధానాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. ఈ విధంగా ఓట్ చోరీ జరిగిన దానిపై, అదేవిధంగా ఈ ఏదైతే ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏర్పాటు జరుపుతుందో కేంద్ర ప్రభుత్వం, వాటి మీద ప్రతిపక్షాల పట్టు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. విదేశాంగ విధానాలపై కూడా చర్చకు ప్రతిపక్షాల పట్టు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వంపై కొట్లాడే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ప్రతిపక్షాలు. టిప్పర్ ఢీకొని గర్భిణి మృతి. మెటర్నిటీ లీవ్లో వెళ్తున్న మళ్ళీ కలుస్తా అంటూ సహచర ఉద్యోగులకు చెప్పి వెళ్ళిన ఓ మహిళ డాక్టర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి వీరిని టిప్పర్ ఢీ కొట్టింది. వరంగల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విధంగా టిప్పర్ ఢీకొని గర్భిణి మృతి. మెటర్నిటీ లీవ్లో వెళ్తున్న విధంగా మళ్ళీ కలుస్తా అంటూ సహచర ఉద్యోగులకు చెప్పి వెళ్ళిన ఓ మహిళ డాక్టర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి వీరిని టిప్పర్ ఢీకొట్టింది. వరంగల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విధంగా ఇక్కడ అదే రోజు ఆఫీస్ నుంచి లీవ్ పెట్టి వెళ్తున్న రోజే ఈ విధంగా యాక్సిడెంట్లో మరణించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా వరంగల్లో ఈ ఘటన జరిగిందన్నట్టుగా చూడవచ్చు. మంగళవారం సిట్ ముందు హాజరయ్యేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వస్తున్న సంతోష్ రావు. ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్ రావు సీక్రెట్ మీటింగ్స్. నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పుల అందజేత. వాట్సాప్ కాలింగ్, సిగ్నల్, స్నాప్చాట్తో ముఖ్య నేత తరపున ఆదేశాలు. కేవలం నిఘా పెట్టాలని చెప్పాం తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయమనలేదు. సిట్ ముందు సంతోష్ రావు స్టేట్మెంట్. 7.5 గంటల పాటు విచారణ. ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించిన అధికారులు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి ప్రశ్నలు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి ప్రశ్నలు. విధంగా ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అని విధంగా ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ పాత్ర కీలకంగా ఉందని భావిస్తూ ఈ విధంగా ఇప్పటివరకు విచారించిన పోలీసు అధికారులను విధంగా ప్రభాకర్ రావు, అటు ప్రణీత్ రావు విచారణ నివేదికలు ఏదైతే ఉన్నాయో విచారణ చేపట్టిన సందర్భంగా నివేదికలను ముందు పెట్టి సంతోష్ రావు ముందు పెట్టి విచారణ చేపట్టినట్టు చూడవచ్చు సిట్ అధికారులు. ఈ విధంగా నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పుల అందజేత. వాట్సాప్ కాలింగ్, సిగ్నల్, స్నాప్చాట్తో ముఖ్య నేత తరపున ఆదేశాలు. కేవలం నిఘా పెట్టాలని చెప్పాం తప్ప ట్యాపింగ్ చేయమనలేదు. సిట్టు ముందు సంతోష్ రావు స్టేట్మెంట్. 7.5 గంటల పాటు విచారణ. కేవలం నిఘా పెట్టాలని చెప్పాం తప్ప ట్యాపింగ్ చేయమనలేదని సంతోష్ రావు మాట్లాడుతున్నారు విచారణ చేపడుతున్న సందర్భంగా. సిట్టు ముందు సంతోష్ రావు స్టేట్మెంట్. 7.5 గంటల పాటు విచారణ. నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో శిల్పుల అందజేత. ఎవరైతే నియోజకవర్గాల కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వాళ్ళ స్లిప్పుల అందజేతతోటి ఇది ఉన్నతాధికారులు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేపట్టినట్టుగా చూడవచ్చు. ఈ సంతోష్ రావు కీలక పాత్ర వహించారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యూహాలు నడిచాయని, పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ వ్యవహారంలో సంతోష్ రావు చక్రం తిప్పారని సిట్ విచారణలో తేలింది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో తాను పలుమార్లు సమావేశమై ప్రత్యర్థులపై నిఘా కోసం స్లిప్పులు అందించిన మాట వాస్తవమని, కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎప్పుడూ చెప్పలేదని సంతోష్ రావు వెల్లడించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం సిట్ ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఈ విధంగా అనుమానితులపైన కేవలం స్లిప్పులు, ప్రత్యర్థులపై నిఘా కోసం స్లిప్పులు అందించిన మాట వాస్తవమని, కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పలేదని, ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయమనలేదు, నిఘా పెట్టమని మాత్రమే చెప్పినాం ప్రత్యర్థుల అభ్యర్థులపై అన్నట్టుగా ఇక్కడ సంతోష్ రావు సిట్టు విచారణ ముందు వెల్లడించినట్టుగా చూడొచ్చు. విధంగా ఈ మేరకు మంగళవారం సిట్టు ఆయన స్టేట్మెంటు రికార్డు చేసింది. 7.5 గంటల పాటు విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న సంతోష్ రావు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
విధంగా జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ అధికారుల ముందు విచారణకు మధ్యాహ్నం 3 గంటలకు హాజరయ్యారు సంతోష్ రావు. విధంగా ఆ సందర్భంగా 7:30 గంటల పాటు విచారణ చేపట్టారు సంతోష్ రావుని. ఆయన కీలక అభ్యర్థుల నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థులపైన ఒక నిఘా ఉంచాలని మాత్రమే చెప్పాం, ఫోన్ ట్యాపింగ్ చేయమని లేదన్నట్టుగా ఆయన వివరాలు వెల్లడించారు. ఈ విధంగా అటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక సంతోష్ రావు ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా ఇతర టెక్నికల్ ఎవిడెన్స్లను సంతోష్ రావు ముందు ఉంచి ప్రశ్నించినట్టుగా చూడవచ్చు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. విచారణలో భాగంగా సంతోష్ రావే మొదటి దయ్యం, పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్క కవితక్క. విధంగా సంతోష్ రావే మొదటి దయ్యం, పోలీసులు నిజాయితీగా పనిచేస్తే సంతోష్ రావుకు శిక్ష పక్క, చేసిందా తప్పంతా సంతోష్ రావే, పోలీసులు నిజాయితీగా అతన్ని విచారిస్తే సంతోష్ రావుకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కల్వకుంట్ల కవిత మాట్లాడుకొస్తారు. కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి. కేసీఆర్ తినే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై. గద్దర్ లాంటి వాళ్లను గంటల కొద్ది గేటు బయట వెయిట్ చేయించిండు. స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్య. నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శ. సౌమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కవిత. ఈ విధంగా ఏదైతే ఈ మధ్య గంజాయి సప్లై చేస్తూ కారు ఏదైతే వీళ్ళు సౌమ్య కానిస్టేబుల్ రోడ్డుపై విచారణ చేపడుతారో ఎక్సైజ్ అధికారులు, పోలీస్ కానిస్టేబుల్ తనిఖీ చేస్తున్న సందర్భంగా కారు ఢీకొట్టి వెళ్ళిన సందర్భంగా సౌమ్య ఇక్కడ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్న సందర్భంగా కవిత పరామర్శించి, అదేవిధంగా సంతోష్ రావు విచారణ ఉద్దేశించి సిట్టు విచారణ చేపడుతున్న సందర్భంగా సంతోష్ రావు ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు కల్వకుంట్ల కవిత. ఈ విధంగా ప్రధాన నిందితుడు, ఇక్కడ ప్రధాన గూఢాచారి, ఇక్కడ మొదటి దయ్యం, అదేవిధంగా ఇక్కడ గుంపు మేస్త్రికి సీఎం రేవంత్ రెడ్డికి వివరాలు కేసీఆర్ వివరాలన్నీ అందించే మొదటి వ్యక్తి సంతోష్ రావే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా గద్దర్ను గేటు ముందు, ప్రగతి భవన్ ముందు గంటల కొద్దీ వెయిట్ చేయించిన దుర్మార్గుడు సంతోష్ రావే, అతని పాత్ర ఉంది ఇక్కడ అన్నట్టుగా చెప్పుకొస్తారు. కేసీఆర్ తినే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే వ్యక్తి సంతోష్ రావు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు, విధంగా ఉద్యమకారులకు పదవులు దక్కకుండా చేసిన దుర్మార్గుడు సంతోష్ రావు అన్నట్టుగా మాట్లాడుతారు. సంతోష్ రావును ఉద్దేశించి ముఖ్యంగా కవిత గారు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్య. విధంగా నిమ్స్లో చికిత్స పొందుతున్న సౌమ్యని పరామర్శిస్తున్న సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడినట్టుగా చూడొచ్చు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, పార్టీ నేతలకు కేసీఆర్ దూరం అవ్వడానికి కారణం సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గద్దర్ లాంటి ఉన్నతమైన వాళ్ళు గంటలు గేటు బయట వేచి ఉండడానికి, ఈటల వంటి నేతలు బయటకు వెళ్ళిపోవడానికి ఈ సంతోష్ రావే కారణమని ఫైర్ అయ్యారు. తాను గతంలో చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం సంతోషేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి అని ఆరోపించారు. కేసీఆర్ ఇడ్లీ తిన్నారా, సగం ఇడ్లీ తిన్నారా వంటి సమాచారాన్ని కూడా సీఎంకు చేరవేస్తున్నారని ఆరోపించారు. అలాంటి సంతోష్ను సిట్టు పిలవడం మంచిదేనని, ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం మాత్రం తనకు లేదని పేర్కొన్నారు. ఆ గూఢాచారిని సీఎం శిక్షిస్తారని అనుకోవడం లేదన్నారు. సౌమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కవిత. ఈ విధంగా ఈ సంతోష్ రావే గూఢాచారి, విధంగా ప్రధాన నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతని పాత్రనే ఉంది. ఈ విధంగా కేసీఆర్ వివరాలని వెల్లడించే గుంపు మేస్త్రికి సీఎం రేవంత్ రెడ్డికి విధంగా కేసీఆర్ సగం ఇడ్లీ మొత్తం తిన్నాడా అనే పూర్తి వివరాలు వెల్లడించే వ్యక్తి సంతోష్ రావే. ఈ విధంగా సంతోష్ రావును సిట్టు విచారించడం సరైన పనే. ఈ విధంగా పూర్తి నిజాయితీగా పోలీసులు పనిచేస్తే సంతోష్ రావుకు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి విధంగా సీఎం సంతోష్ రావును శిక్షిస్తాడని నేను అనుకోవడం లేదన్నట్టుగా, ఈ విధంగా శిక్ష పడే అవకాశం లేదు, వాళ్ళు ప్రభుత్వం అతన్ని రక్షిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కవిత గారు. విధంగా ముఖ్యంగా మొదటి దయ్యం, నేను మాట్లాడిన దయ్యాలలో మొదటి దయ్యం సంతోష్ రావే. ఇతను పూర్తి స్థాయిలో ఈ ఈటల రాజేందర్ కూడా పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణం, అదేవిధంగా గంటలు గేటు ముందు గద్దరు వెయిట్ చేయించడానికి కారణం కూడా సంతోష్ రావే అన్నట్టుగా, ఈ విధంగా సంతోష్ రావును ఉద్దేశించి ముఖ్యంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగుల బకాయిలు చెల్లించకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తాం, ప్రతి నెలా ఇస్తామన్న 700 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి రామచంద్రరావు, అవి అందక రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నా పట్టించుకోరా అని ఫైర్, పెండింగ్ డిఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ధర్నా. విధంగా
ఉద్యోగులు బకాయిలు చెల్లించకుంటే వాళ్ళు సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీజేపీకి సంబంధించి ఉద్యోగుల తరపున పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా రామచంద్రరావు బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూడొచ్చు. రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందులో ఈ విధంగా బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొని ఈ విధంగా మాట్లాడి చూడొచ్చు. ఈ విధంగా అవి అందక రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నా పట్టించుకోరా అని ఫైర్, పెండింగ్ డిఏలు పిఆర్సీ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ధర్నా నిర్వహిస్తారు బీజేపీ తరపున. కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి, నేనే విద్యాశాఖ మంత్రినైతే వాటిని మూసేయిస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్గొండకు అన్ని నిధులు తెస్తానని వెల్లడి. నల్గొండలో 8 కోట్లతో నిర్మించిన హై స్కూల్ను ప్రారంభించిన మంత్రి. విధంగా నల్గొండలో 8 కోట్లతో నిర్మించిన హై స్కూల్ను ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధంగా నేనే విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇక్కడ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని వస్తే అన్నీ ఈ జిల్లాకు కేటాయిస్తా అన్నట్టుగా విద్యాశాఖ కేటాయిస్తా అన్నట్టుగా మాట్లాడుతారు. కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి, విధంగా ఫీజుల రూపంలో కార్పొరేట్ విద్యా సంస్థల రూపంలో దోచుకుంటున్నాయి అన్నట్టుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి అన్నట్టుగా ఈ కళాశాల ప్రారంభం సందర్భంగా మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేనే విద్యాశాఖ మంత్రిని అయితే వాటిని మూసేయిస్తా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ విధంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను మూసేయిస్తా, నేనే విద్యాశాఖ మంత్రిని అయితే అన్నట్టుగా చెప్పుకొస్తారు. సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్గొండకు అన్ని నిధులు తెస్తానని వెల్లడి. విధంగా విద్యాశాఖకు సంబంధించి ఎన్ని నిధులు తీసుకొస్తే సీఎం రేవంత్ రెడ్డి అన్ని నల్గొండ జిల్లాకు కేటాయిస్తామన్నట్టుగా మాట్లాడుతారు. ముగిసిన పులుల గణన 6 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ. 994 పులులు, 552 శాకాహార జంతువుల ఆనవాళ్లు గుర్తింపు. ఎం స్ట్రైప్స్ యాప్లో వివరాల నమోదు. ముగిసిన పులుల గణన, పులులను లెక్కించి ఎన్ని పులులు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ విధంగా వీళ్ళు 994 పులులు, 552 శాకాహార జంతువులు ఆనవాళ్లు గుర్తింపు. ముగిసిన పులుల గణనను చూడొచ్చు సందర్భం. EU ఇండియా మధ్య ట్రేడ్ డీల్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కు లైన్ క్లియర్. 6 నెలల్లో డాక్యుమెంట్లపై సంతకాలు. విధంగా 2027 ప్రారంభంలో ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో 99% ఎగుమతులపై 0 టారిఫ్. యూరప్ మార్కెట్లోకి మన టెక్స్టైల్స్, చెప్పులు, రసాయనాలు. ఈ డీల్ అంతర్జాతీయంగా స్థిరత్వాన్ని పెంచుతుంది. ప్రధాని మోడీ. తయారీ సేవా రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని కామెంటు. 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ను సృష్టిస్తుంది EU. 4 బిలియన్ యూరోల టారిఫ్ భారాన్ని తగ్గిస్తుందని వెల్లడి. విధంగా EU ఇండియా మధ్య ట్రేడ్ డీల్. విధంగా పెద్ద ఎత్తున EU యూరోపియన్ యూనియన్ దేశాలు అదే భారతదేశం మధ్య ఈ పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఎక్కడైతే మన దేశం నుంచి ఎగుమతులు అవుతాయో అదేవిధంగా అక్కడి నుంచి EU దేశాల నుంచి విధంగా యూరోపియన్ దేశాల నుంచి ఏదైతే దిగుమతులు ఉంటాయో వాటి మీద టారిఫ్లు ఒకరికొకరు తగ్గించుకున్నట్టు చూడవచ్చు. తద్వారా ఈ విధంగా పూర్తి స్థాయిలో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు తగ్గబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రపంచంలోనే ఊహించని ఇక్కడ ఒప్పందాలు జరిగినాయి, డీల్స్ జరిగినాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కు లైన్ క్లియర్. 6 నెలల్లో డాక్యుమెంట్లపై సంతకాలు. ఇంకా 6 నెలలు పట్టే అవకాశం ఉంది ఈ ధరలు అమల్లోకి రావడానికి గాను. వెండి ఒక్కరోజే 40,000 జంపు. కిలో ధర 3.70 లక్షలు. బంగారం ధర 7,300 జంపు. 10 గ్రాములకు 1.66 లక్షలు. కెనడాపై ట్రంప్ 100% సుంకాలు విధిస్తామనడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన. విధంగా కిలో వెండి ధర 40,000 జంప్ అయింది, పెరిగింది ఒక్కరోజే. ఈ ట్రంప్ తీసుకున్న 100%, కెనడాపై ట్రంప్ 100% సుంకాలు విధిస్తున్నానడంపై ఇన్వెస్టర్లలో ఆందోళన. ఈ విధంగా మొత్తం మీద బంగారం అటు వెండి ధరలు పూర్తి స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ విధంగా ఈ విదేశీ కారణాల వల్ల ఈ విధంగా ఈ వెండి అటు బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. బంగారం ధర 7,300 పెరిగింది. అదేవిధంగా కిలో ధర 3.70 లక్షలు, అంటే 3,70,000కు చేరింది కిలో వెండి ధర. అదేవిధంగా బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ 2 లక్షలకు చేరే అవకాశం ఉంది త్వరలో అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా